నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మేము సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం. చాలా ఓపికతోటి ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీలకు విన్నవించినాం, విజ్ఞప్తి చేసినాం, గదమ పట్టుకున్నాం. మేము 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు కనీసం 42% అన్న రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దక్కాలే, దీనికి సహకరించండి అని చెప్పి మేము అందరినీ కలిసినాం. కానీ రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పైనంగా మాత్రం బీసీలకు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు మద్దతు ఇచ్చారు, చట్టం చేసేటప్పుడు మద్దతు ఇచ్చారు. కానీ ఈ అమలు విషయంకి వచ్చేసరికి అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఎక్కడ అడ్డుకోవాలనో అక్కడ అడ్డుకొని బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అనేక కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మీకు అందరికీ తెలుసు. ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతి గారు పంపిస్తే 5 నెలలు ఇప్పటికీ ఢిల్లీనే మూలుగుతున్నది, దానికి మోక్షం లభించలేదు. ఆ తర్వాత కనీసం ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా, గవర్నర్ ద్వారా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే ఇప్పుడు 2 నెలలు అయింది, దానికి అతిగతి లేదు. నిన్నగాక మొన్న అసెంబ్లీ ప్రత్యేక వర్షాకాల సమావేశం ఏర్పాటు చేసి ఒక రోజంతా చర్చించి అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టాన్ని గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారికి పంపించి ఇలా వారం రోజులు అయింది. ఒకవైపు ఏమో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎన్నికల యంత్రాంగం చేయాల్సినటువంటి పని జెడ్ స్పీడ్ తోటి నడుస్తుంది. కానీ ఇంకొక వైపు రిజర్వేషన్ల చట్టం మాత్రం గవర్నర్ గారి దగ్గరనే ఉంది. ఈ రోజు వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల లోపల ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు దీని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ బాజాప్తా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ బీసీ రిజర్వేషన్ 42% పెంచడానికి 9th షెడ్యూల్లో పెట్టడానికి మేము పెట్టం, మేము ఒప్పుకోమన్నాడు. ఎంత ధైర్యం కావాలి? ఆ 1% ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఒక భారతీయ జనతా పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టామనడానికి ఎన్ని గుండెలు కావాలని మేము అడుగుతున్నాం. అంటే ఆ పార్టీ యొక్క నైజం, ఆ పార్టీ యొక్క రిజర్వేషన్ల యొక్క డిఎన్ఏ బయటపడ్డది. ఈరోజు బీసీలమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేశాచారి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ రాజకీయ పార్టీలు మర్యాదగా అడిగితే 42% రిజర్వేషన్లు దక్కనిచ్చేటువంటి అవకాశం లేదు. వీళ్లను వంగబెట్టి వీళ్లను రాజకీయంగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలను పాతర పెడితే తప్ప బీసీ రిజర్వేషన్ రావనేది ఇవాళ మాకు 22 నెలలుగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల లోపల మా అనుభవం పూర్వకంగా అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ అగ్రకుల ఆధిపత్య వ్యతిరేక పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ యుద్ధం చేయడానికి ఇవాళ దసరా తర్వాత ఆదివారం రోజు భువనగిరిలో బీసీల రాజకీయ యుద్ధబేరి మహాసభ నిర్వహించబోతున్నాం. ఇక ఈ రాజకీయ పార్టీలను బతిమలాడు, భంగపరుడు మాకు కొద్దిగా ఖచ్చితంగా బరాబర్ రాజకీయ యుద్ధం మొదలు పెట్టడానికే భువనగిరి కేంద్రంగా అమ్మ కళ్ళమ్మితే ఏమొస్తుంది, తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే, రాజా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోటి ఒక మారోజు వీరన్న, ఒక కొండ లక్ష్మణ్ బాబూజీ, ఒక సాంబశివుడు, ఒక బెల్లి లలిత, ఒక శ్రీకాంతచారి, ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ భువనగిరి గడ్డ. ఆ భువనగిరి గడ్డ ఇది అలా పోరాటాల గడ్డ. అట్లాంటి భువనగిరి గడ్డ మీద నుంచే బీసీల లడాయి మొదలు పెట్టబోతున్నాం. ఇవాళ బరాబర్ మీరు కనుక దసరా లోపు 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇవాళ మీరు ముందుకొస్తే రాజకీయ పార్టీలకు హాయిగా దీపావళి పండుగ చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం దీపావళి పండుగ నాడు కూడా మీకు నిద్ర పట్టని చీకటి రాత్రులు గడిపేటట్టు బీసీ సమాజం తీసుకుంటుంది. ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని రోజులు దగా చేస్తారు, ఎన్ని రోజులు ఈ బట్టబాయి మాటలు మాట్లాడతారు? అంటే బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అడుగడుగును అడ్డుకొని ఢిల్లీలో అడ్డుకుంటారు, గల్లీలో అడ్డుకుంటారు. పైగా రిజర్వేషన్లు 42% పెంచండి అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? అందరూ శాఖాహారులే, కానీ రొయ్యల మూట మాయమైందట. మరి అందరూ బీసీ రిజర్వేషన్లకు అనుకూలమే, రిజర్వేషన్లకు ఎందుకు అమలైతలేదు? 42% రిజర్వేషన్ల బిల్లు
చట్టం ఎందుకు కార్యరూపం దాల్చలేదు? కాబట్టి మీ కుట్రలు కుతంత్రాలను బయటపెట్టి అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీల రంగు బయటపెట్టడానికే భువనగిరిలో రాజకీయ యుద్ధబేరి మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ యుద్ధబేరి ద్వారా రాజకీయ పార్టీల బీసీ వ్యతిరేక వైఖరిని మేము ఎండగట్టబోతాం. ఈ యుద్ధబేరి మహాసభను ఇవాళ రాజకీయ పార్టీలు కనువిప్పు కలిగి బీసీలంతా రాజకీయంగా చైతన్యం కలిగి ఇవాళ రిజర్వేషన్లు మీరు ఇస్తే మేము తీసుకోం, మేకే ఇవాళ 60% మేము ఉన్నాం, బరాబర్ గుంజుకుంటాం, రిజర్వేషన్లు కాదురా మేము మాకు రాజ్యాధికారం రావాలనే దిశగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.